మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమని మీకు వీడియోలో తెలియజేసాను చూడండి. ఎగ్జాక్ట్గా 6 గంటల 50 నిమిషాల వరకు జరిగిన అంటే వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతి ఎంత మాత్రం వచ్చింది ఏమని మీకు వీడియోలో తెలియజేశాను. వచ్చేసి ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి, మీకంటూ కొంచెం క్లారిటీ వస్తుంది. సో ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమని మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. నిన్న తర్వాత మొలకల్చీరు మార్కెట్ వచ్చేసి 200 రూపాయల వరకు మార్కెట్ అయితే జరిగింది. మార్కెట్ ఒక 30-40 రూపాయలు స్పీడ్గా జరిగిందని చెప్పొచ్చు మొలకల్చీరు మార్కెట్. ఎనీవే అదేవిధంగా ఈరోజు కూడా మదనపల్లి మార్కెట్ ఉంటుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో ప్రస్తుతానికి అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమి అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. మనం ముందుగా టీవీఎస్ అలాగే కేజీ మండి లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి ఏం పెద్దగా మార్పు అయితే లేదు, ఇంచుమించు నేట్లాగే ఉంది. ఆ పక్క వెంకటేశ్వర మండి లైన్లో ఒక 5-10% కొంచెం అటు ఇటుగా దిగుమతులు అయితే వచ్చాయి. ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే దిగుమతి ఏం భారీ ఏం మార్పు అయితే లేదు, సేమ్ టు సేమ్ నేట్లాగే వచ్చింది. మరి ప్రైజెస్ అనేది అంటే రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి ఏమనేది చూడాల్సి ఉంటుంది. నిన్న మొలకల్చీరు మార్కెట్ పోల్చుకుంటే మార్కెట్కి వచ్చే స్పీడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనేది చూడాలి. ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అయితే ఇది. ఒకవేళ ఏమన్నా తర్వాత ఏమన్నా అంటే స్టాక్ ఏమన్నా వస్తే చెప్పలేము. ప్రస్తుతానికి అయితే దిగుమతి ఏం పెద్దగా మార్పు అయితే లేదు, నేట్లాగే వచ్చింది. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అయితే ఇది. చూద్దాం వేలం పాటలు కూడా ఏ విధంగా ఉంటాయి చూడాల్సి ఉంటుంది. నేను కొంచెం మొలకల్చీరు మంచిగా జరిగింది కాబట్టి ఈరోజు కూడా అట్లనే మదనపల్లి మార్కెట్ కూడా నిన్న మదనపల్లి 200 రూపాయల వరకు మార్కెట్ అయితే జరిగింది. సో అదే విధంగా రేట్లు ఉంటాయి ఈరోజు అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అయితే ఇది. తర్వాత ఏమైనా స్టాక్ ఏమైనా పెరిగే ఛాన్స్ ఉంటే ఇంకో అప్డేట్ ఇస్తాను, మీరైతే చెక్ చేయొచ్చు. మీకు ఎవరికైనా తక్షణంగా భూవరం స్టార్టర్ ఎండ్రిచ్చర్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మెయిన్గా తక్షణ గ్రోత్కి పూత రాలకుండా సైడ్లో కొమ్మలకి మీరు అంతగా కాయ సైజులకి మీకు కావాలనుకుంటే పై నెంబర్లు కాల్ చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు.